అలా 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 4 ఎకరాలు కాలిపోతుంది. అవునే కదా. అలాగే సూక్ష్మ ఆరబెట్టేవాడు. మనకి బాగా ఎండలో కూడా మనం ఆరబెడతాం కదా. పిల్లలు పుట్టగానే ఒకవేళ 9 నెలల దాకా ముందు పుట్టారనుకోండి, ఆ బిడ్డను తీసుకొచ్చి ఇట్లాంటి లైట్లు కదా పెడతా ఉదయాన్నే. అవునా కదా. అంటే వేడి కోసం. అలాగే కృష్ణవర్ణమ్మ, నల్లని పోగులు కలిగిన వాడట. అంటే చూడండి, ఈ యొక్క అగ్నిదేవుడు మనం చేసినప్పుడు నల్లని పోగులు. అలాగే సోచి అంటే తన జుట్టును జ్వాలగా మారుస్తుంటాడు. కృష్ణుడు కృషించేవాడు. అలాగే పావక, శుద్ధి చేసేవాడు. అంటే మీకు ఇంకొక రహస్యం చెప్తాను. మీరు దేవుడికి దీపారాధన చేసినప్పుడు కానీ, లేదా కర్పూరం మీరు దేవుడికి హారతి ఇచ్చినప్పుడు కానీ, అంటే అది ఎవరు చేస్తారో ఇవన్నీ మనం పట్టుకోవాలి. అంటే మీరు నిజంగా దేవుడికి దీపారాధన చేసినప్పుడు, దేవుడికి మీరు కర్పూరం హారతి ఇచ్చినప్పుడు అది తెల్లగా కానీ వచ్చింది అనుకోండి. ఒక్కొక్కసారి మనకి వస్తుంది, మీరు చూసే ఉంటారు, తెల్లగా వస్తుంది, నల్లగా రాకుండా తెల్లగా వస్తుంది. మనం అది తీస్తే విభూతి లాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనము పెట్టేవాళ్ళు చాలా శుద్ధిగా ఉన్నారని అర్థం, వాళ్ళు ధర్మంగా ఉన్నారని అర్థం. ఒకవేళ అలా రాకుండా నల్లగా జ్వాలలాగా నల్లగా కాటిగా అందులో వచ్చిందనుకోండి, కొంచెం దోషం ఏదో ఉందని అర్థం. అంటే భక్తిలో లోపం ఉంది, లేకపోతే మన కర్మలో లోపం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అనల అంటే 8 వసువులలో ఒకడే అట. అలాగే రోహితస్వ, ఎర్రటి గుర్రాన్ని కలిగి ఉంటాడు. ఆయనకు ఒక గుర్రం ఉంటుంది, ఎర్రటి గుర్రం. అలాగే వాయుసఖ అంటే వాయుదేవుడిని స్నేహితుడిగా పొంది ఉంటాడు. గాలి కొట్టిందనుకోండి ఎట్టనే వెళ్ళిపోతాడు. తనకి పాత పలుకులు అనుకోండి, పాపం ఏదో తెలియక ఎవరో ఇంటికి ముక్కు అంటుకుంది అనుకోండి, ప్రతి ఇంట్లో భయపడతారు, ఆ గాలికి వచ్చి ఎక్కడ మా ఇంటి మీద పడుతుందా అని. ఒకసారి అలాగే జరిగింది మా పల్లెటూరులో. అలాగే అసుక్షణిక అంటే ఏదైనా ఒక్కసారి ఆయన అనుకుంటే కాల్ చేస్తాడు, లేదా తగలబెట్టేస్తాడు, అలాగనమాట. అలాగే హిరణ్యరేఖ, బంగారు వర్ణంగా ఉంటారు. ఇంకొక రహస్యం చెప్తాను. మీరు నిజంగా భగవంతుడి దగ్గర దీపం పెడతారు కదా, ఆ దీపము ఎర్రగా రాకూడదు. ఎర్రగా ఒక 2-3 సందర్భాల్లో రావాలి. ఎప్పుడైనా అమావాస్య రోజు కానీ, లేదా ప్రత్యంగర హోమాలు చేసేటప్పుడు, లేకపోతే ఏమైనా క్షుద్ర పూజలు చేసేటప్పుడు, కొన్ని తాంత్రిక శక్తులు చేసేటప్పుడే మీరు పెట్టే దీపము ఎర్రగా కనబడాలి. మిగతా సందర్భాలన్నిటిలో దీపము బంగారు వర్ణంలో కనబడాలి. అలా కనబడుతూ ఉందంటే మనం శుద్ధిగా ఉన్నామని అర్థం. అలాగే దహన, అందరినీ వేడిగా భావించేవాడు. అలాగే సప్తర్షి అంటే ఈయనకి 7 నాలుకలు ఉంటాయట. ఈ అగ్నిదేవుడికి ఈ 7 నాలుకల పేర్లు చెప్తాను. హాళి, కరాల, మనోజన, సులోహిత, సుమధ్రువ, శృలంగిని, విశ్వధర అనేటువంటి 7 నాలుకలతో ఆయన అవన్నీ లాక్కుంటూ ఉంటాడు రుచిని బట్టి. అలాగే ధమున, శుక్రుడు, చిత్రభాను, వివాహకుడు, అలాగే శుచి, అపపిత్త అంటే నీటిలో బుడగల రూపంలో ఉంటాడట. ఇది ఈ అగ్నిదేవుడి ఈ యొక్క నామాలు చెప్పుకున్నా మనం. అలాగే ద్విజులు అంటే ఈ 24 నామాలు ఎవరైతే ద్విజులు ఉంటారో, అగ్ని అంటే ఓన్లీ ఈ యొక్క 2వ పుట్టుక పుట్టినటువంటి వాళ్ళు, మనం ఆధ్యాత్మికమైనటువంటి ఈ పురాణాలు వేదాలు నేర్చుకునే వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు అగ్ని స్వరూపము లేదా అగ్ని వాళ్ళకి పరదైవముగా ఉండి వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. అగ్ని సర్వ ప్రాణుల యందు అంతరాత్మ. ఎందుకంటే మనలో అగ్నిని పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, మనం అయిపోయినట్టే. ఎందుకంటే మనలో ముందు గాలి అయినా వస్తూ పోతూ ఉంటుంది, అగ్ని చల్లబడిపోయింది అనుకోండి, అంటే దీని అర్థం ఏమిటంటే మనలో ఉన్న ఆత్మ ఎవరు అంటే ముందు అగ్నిదేవుడు. అలాగే ఉదరమున ఉండే వాడు అంటే మన శరీరంలో ఆయన 2 రూపాల్లో ఉంటాడట అగ్నిదేవుడు. ఒకటి మన ఆత్మలో ఉంటాడు, రెండవది మన ఉదరములో ఉంటాడు. అలాగే కానీ అలాంటి అగ్నిదేవుడు ఇందాక చెప్పాను మీకు, స్త్రీల గర్భాశయులు మాత్రం చెనకడు, మిగతా మనం తినేటువంటి పదార్థాలు బాగా మిక్సీ వేస్తాడు. అనగా అగ్నిదేవుడు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే అగ్నిదేవుడు సృష్టి స్థితి లయకారకుడు. అంటే మీరు మనల్ని రక్షిస్తున్నాడు. మనం తినడం వల్ల మనకి శక్తి వస్తుంది కాబట్టి మనల్ని ముందు రేపనే రోజుకు పంపిస్తున్నాడు. కాబట్టి సృష్టి స్థితి లయకారకులు, చివరికి మన పడవేస్తాడు. అగ్నిదేవుడు మహాదేవునికి
మూడవ నేత్రముగా ఉండి సమస్త లోకాలకు వెలుగుని ప్రకాశిస్తాడు. అంటే మనకి అగ్నిదేవుడు ఈశ్వరికి ఉన్నటువంటి 3 నేత్రాలు ఉన్నాయి కదా, ఈ 3 నేత్రాల్లో ఒకటి సూర్య చంద్రుని రెండు, మూడవ నేత్రము అగ్నిదేవుడు. ఈశ్వరుని యొక్క తేజస్సుయే అగ్నిదేవుడు. అంటే మనము భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఏమని, ఎవరైనా గొప్ప అందంగా కనబడ్డారనుకో ఆ తేజస్సు నేను అంటాడు. అంటే ఆ సౌందర్యము నేను అంట. అందుకే ఆయనకి అర్చనా ప్రియుడు, ఆయన సౌందర్య ప్రియుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సాక్షాత్తు ఈశ్వరుడి యొక్క తేజస్సు ఉంది కదా, ఈశ్వరుడి యొక్క సౌందర్యం ఉంది కదా, అదే అగ్నిదేవుడు అంటున్నారు ఇక్కడ. అలాగే యజ్ఞము ద్వారా మనం ఇచ్చే పదార్థాలను దేవతలకు అగ్నిదేవుడు తీసుకుని వెళ్ళి ఇస్తాడట. మనం ఏదైనా దేవుడికి ఇచ్చామనుకోండి, ఆ అగ్నిదేవుడు అలా తీసుకుని, అందుకే నాకు చిన్నప్పుడు తెలియదు అనుకునేవాడిని, ఆ పెద్ద పెద్ద పూజలు యజ్ఞాలు చేస్తారు, దాన్ని మంచి మంచి పట్టు చీరలు వేసేస్తున్నారు, మంచి మంచి పదార్థాలు వేసేస్తున్నారు, అయ్యో వీళ్ళు 10 మందికి ఇస్తే తింటారు కదా, ఇందుకు పని చేస్తున్నారంటే తర్వాత నాకు అర్థమైంది. అంటే మనకి మహాభారతంలో ద్రౌపది దేవి కూడా ఆవిడ పుట్టుకతోని ఒక యవనవతిగా వచ్చి మంచి వస్త్రాలతో బయటకు వస్తుంది ఆవిడ. ఆ వస్త్రాలు ఎప్పటికీ మాసిపోవుండ. అంటే అగ్నిలో మనం సమర్పించేది భగవంతుడి దగ్గరకి వెళ్ళేటప్పటికి అవి తేజస్సును పొందుతాయి. ఏ విధంగా అయితే ఈ శివశర్మికి దివ్య దేహం వచ్చిందో ఆ వస్త్రాలు అంతటి దివ్యాన్ని పొందుతాయి. సీతమ్మ కూడా ఈ యొక్క అనసూయ మాతని కలిసి మళ్ళా లంకకి వెళుతున్న సందర్భంలో చిత్రపూజకు వెళ్తున్నప్పుడు, ఇదిగో అమ్మ నీకు కొన్ని వస్త్రాలు ఇస్తాను, ఇవి కట్టుకో, ఇవి ఎప్పటికీ మాయము. ఎందుకంటే ఆవిడికి తెలిసి జరగబోతుంది కాబట్టి 1 సంవత్సరం రోజులు అక్కడ కట్టుబట్టతో ఉండాలి కాబట్టి ఇలాంటి బట్టలు ఇవ్వడం జరిగింది. అంటే అది తపస్సు చేత వాళ్ళకు వస్తుంది. ఈ బ్రాహ్మణోత్తమ శివశర్మ ఆగ్నేయ దిక్కుకు ఈ యొక్క అగ్నిదేవుడు ఎలా దిక్పాలకుడు అయ్యాడు, ఇటువంటి వృత్తాంతం నీకు చెప్తాను, వినని చెప్తాను. అంటే ఈ అగ్నిదేవుడు అనే ఇప్పుడు వరకు నేను ఏం చెప్పుకున్నాం, అగ్నిదేవుడు ఎలా ఉంటాడు, అగ్ని లోకంలో ఈ అగ్నిలోకంలో ఎవరెవరు ఉంటారో చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాడు అసలు ఎవరి అగ్నిదేవుడు, ఇంకా వృత్తాంతం చెప్తాను దీని. ఎందుకంటే ఇది మనం పావనంతో భరిస్తాం కాబట్టి మిగతా లోకాలు కొంత చెప్పారు, దీన్ని ఎక్కువ చెప్పారు. అంటే పూర్వము నర్మదా నది తీరమున నర్మదాపురం అందు విశ్వానరుడు అనేటువంటి ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడట. ఆ శివభక్తుడు సాంద్రియ గోత్రానికి చెందినవాడు, నిరంతరం వేద విద్య పఠనం చేస్తూ ఉన్నాడు, గొప్ప యువకుడుగా ఉన్నాడట. అటువంటి ఈ యొక్క వైశ్వానరుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఈ వైశ్వానరుడు ఒకనాడు గొప్ప సందేహంలో పడిపోయాడు. ఏమి ఆ సందేహం అంటే ఏది అనగా, మనకున్న మానవులలో ఉన్నటువంటి 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా, ఏమిటి బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమం. ఈ 4 ఆశ్రమాలలో ఈ ఆశ్రమం ఉత్తమమైనది అని పాపం ఈయన ఆలోచించి, అంటే నా అలాగే ఆలోచించాడు, ఈయనకి నాకు చాలా పోలికలు ఉంది, నేను తర్వాత చెప్తాను. అంటే ఈయన అలాగే ఆలోచించాడు. అంటే ఒక టీచర్ గా నేను కూడా ఏం చేస్తానంటే ఏది బాగా చెప్పాలి, ఏది ఇంపార్టెంటే చెప్తాను, మిగతా అలా చెప్పుకుందాం. ముందు ముఖ్యమైనది పిల్లలకి చదువుకోవడానికి అలాగే కాదు కదా. ఈయన కూడా ఏం చేశారంటే ఈయన బాగా చదివిన పాండిత్యంతో ఇప్పుడు బ్రహ్మచార ఆశ్రమం ఉంది, అలాగే గృహస్థ ఆశ్రమం ఉంది, అలాగే సన్యాస ఆశ్రమం ఉంది. ఈ 4గింటిలో ఏది గొప్పది అని ఈయన ఆలోచించాడు, మదనపడ్డాడు, ఎంతమందినో అడిగాడు, చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటి ఆ నిర్ణయం ఎవరైనా చెప్పగలరా? ఈయన గృహస్థ ఆశ్రమమే గొప్పది అనుకున్నాడు. మనకి భగవద్గీతలో కూడా చెప్పాడు కృష్ణుడు, ఎక్కడికో వెళ్ళి నువ్వు ముక్కు మూసుకొని తపస్సు చేస్తే నీకు జ్ఞానం వస్తుంది, కానీ నీవు ఈ ప్రపంచంలోనే ఉండి సంసారిగా ఉండి సంసారంలో సన్యాసిగా ఉండాలి. అలా ఉన్నవాడు ఎవరుంటాడో వాడికి భగవంతుడు సేవ చేస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని వదులుకుంటూ కూర్చున్నావు, ఇక నీకు సిద్ధి రావడం తప్ప పెద్ద గొప్ప ఏం కాదు. అన్ని సమస్యలలో ఉన్నప్పుడే నువ్వు సిద్ధిని పొందాలి. అది గొప్ప కఠోరమైన తపస్సు. అంటే ఈయన కూడా అలా ఆలోచించాడు. ఎందుకంటే ఎవరన్నా బ్రహ్మచారి అనుకోండి, మా బ్రహ్మచారికి ఒక పూట ఎవరో ఒకరు అన్నం పెట్టాలి కదా, ఎవరు పెట్టాలో గృహస్థ పెట్టాలి. అలాగే వానప్రస్థ ఆశ్రమంలో ఎవరో ముసలి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో అంటే ఎవరో ఒకరు వాళ్ళకి సహాయంగా ఉండాలి కదా. కొన్ని సన్యాసి ఉన్నాడనుకోండి, సన్యాసి కూడా ఎవరో ఒకరు సహాయం ఇస్తేనే కదా, సన్యాసి కూడా ఆయనే సంపాదించుకోడు, ఆయనకి ఎవరో పెట్టారు. అప్పుడు ఇలా ఆలోచించుకున్నాడు, ఓ ఈ 3 ధర్మాల ఆశ్రమాలు కూడా గృహస్థ మీద ఆధారపడుతున్నాయి
కాబట్టి నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అనుకున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఈయన అలా అనుకొని ఒక సర్వోత్తమమైనటువంటి కన్య ఎక్కడ ఉందా అని వెతకడం మొదలు పెట్టాడు. అలా వెతికి ఈ యొక్క ఆశ్రమాలలో సర్వోత్తమమైనది ఈ 4 గుణదోషాలు లేకుండా ఉండేది. అన్ని ఆశ్రమాల్లో గృహస్థ ఆశ్రమాన్ని భావించి ఇందుకు ఒక ఉత్తమ కన్యను చూసి వివాహం ఆడాలి అనుకున్నాడు. ఈ వైశ్వానరుడు ఒక